హాయ్ హలో నమస్తే అండి. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో రండి చూసేద్దాం. రాసిన బియ్యం కిలో తీసుకొని 24 గంటలు నానబెట్టుకోండి. ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో మొత్తం హద్దుకొని ప్లేట్ పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు 1 కిలో బియ్యానికి 750 గ్రామ్ బెల్లం అనేది తీసుకోండి. కొలతలు అనేవి జాగ్రత్తగా తీసుకుంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేలాగా చూసుకోండి. మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు మొత్తం కరిగింది కదా. కరిగాక బెల్లం మొత్తం వడబెట్టుకోండి. దాంట్లో ఏం డస్ట్ ఉన్నా సరే వచ్చేస్తుంది. ఇలా వడబెట్టుకున్నారు కదా. అదే గిన్నె గ్యాస్ వెలిగించి పాకం పట్టుకోండి. కలుపుతూనే ఉంటే పాకం అనేది వచ్చేస్తుంది. ఒక 5-6 యాలకులు అనేవి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. పాకం అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు చూద్దాం పాకం వచ్చిందో లేదో. అరిసెల పాకం అనేది కొద్దిగా ముదురుగానే వస్తుందండి. ఇలా చెయ్యికి అంటుకోకుండా ఉండి కటోరికి కొడితే టంగుమని సౌండ్ అనేది వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా అరిసెల పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు యాలక్ పౌడర్ వేసి కొద్దిగా 1 స్పూన్ గీ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి అనేది వేసుకొని కలుపుతూనే ఉండండి. ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుతూనే ఉండండి. కొద్దిగా బియ్యం పిండి అనేది వేస్తుంటే చూసుకుంటూ వేసుకోండి. బియ్యం పిండి అనేది ఒకేసారి వేయొద్దు. బియ్యం పిండి అనేది కొద్దిగా వేసుకోండి. నేను తీసుకున్న బియ్యం పిండి అనేది కేజీ బియ్యం తీసుకున్నాను కదా, మొత్తం అయిపోయిందండి. కొలతల మీద తీసుకున్నామంటే బియ్యం అనేది కొద్దిగా ఎక్కువే నానబెట్టుకోండి. ఇప్పుడు గీ అనేది కొద్దిగా వేడి చేసి పిండి ఆరిపోకుండా పైన వేసుకోండి. గీ వేసుకోండి, ఆయిల్ వేసుకోండి, ఆప్షన్ మీది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని ఆయిల్ అనేది వేడెక్కిందో లేదో చూసుకోండి. ఇలా చిన్న ముద్ద తీసుకొని అనేది ఫస్ట్ ఏ పిండి వంటలు చేసినా సరే ఇలానే చిన్నది తీసి అగ్నిదేవుడికి నైవేద్యంగా పెడతారు. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. పిండి వంటలు చేసే ముందు ఇలానే చేసి పెడుతుంది. ఇప్పుడు ఒక కటోరీకి పన్నీ ఉంటుంది కదా, కవర్ అనేది చుట్టి గీ కొద్దిగా అప్లై చేసి చిన్న ఉండల్లాగా చేసి ఒత్తుకోండి. మరీ పలసగా కాకుండా మరీ దట్టంగా కాకుండా నార్మల్గా అద్దుకోండి. గ్యాస్ అనేది మీడియంలో పెట్టండి, హైలో పెట్టొద్దు. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో అరిసెలు అనేవి, పూరీలాగా పొంగుతున్నాయి కదా. అస్సలు ముక్కలు అనేది అవ్వలేదు. నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి అరిసెలు అనేవి. అరిసెలు వత్తడానికి కూడా ఒక పీట అనేది వస్తుంది, కాకపోతే నా దగ్గర లేదండి ఆ పీట. ఇలానే అద్దుకుంటున్నాను. ఇప్పుడు చిన్న ముద్దల్లాగా తీసుకొని అన్నీ ఇలానే చేసుకోండి. అరిసెలు చేసుకోవడానికి అమ్మో భయపడతారండి. అరిసెలు అంటే మాకు రావని అస్సలు భయపడొద్దు. ఇలానే చేసుకోండి. నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సంక్రాంతికి అనేవి అరిసెలు చేసుకోవాలి కదా. సంక్రాంతి అంటే అరిసెలు లేకుండా సంక్రాంతి చేసుకోలేము. తప్పకుండా ట్రై చేయండి ఇలా అరిసెలు అనేవి. నేను కొన్ని అరిసెలు నువ్వులతో చేసుకుంటున్నాను, కొన్ని అరిసెలు అనేవి నువ్వులు లేకుండా చేసుకుంటున్నాను. ముందుగానే పాకంలోనే నువ్వులు వేసుకుంటే మొత్తము నువ్వుల అరిసెలు అయిపోతాయి కదా. నేను కొద్దిగా ఇలా చేసుకున్నాను, కొద్దిగా అలా చేసుకున్నాను. నువ్వుల అరిసెలే కావాలంటే పాకంలోన కొద్దిగా నువ్వులు వేసుకుంటే మొత్తం నువ్వుల అరిసెలే అవుతాయి. ఇప్పుడు ఒకటి ఇలా దేవుకోండి. నెమ్మదిగా అరిసె అనేది నూనెలో వేసినప్పుడు నెమ్మదిగా వేసుకోండి, లేకపోతే కొన్నిసార్లు చెయ్యి పైకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది.
చూసారా ఎంత ఈజీగా చేసుకుంటున్నారో. మీరు కూడా తప్పకుండా ఇలానే చేసుకోండి. ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారా అరిసెలు మొత్తం ఎలా వచ్చాయో. ఇప్పుడు వేడి వేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. అవి చల్లారితే చాలా మెత్తగా ఉంటాయి అరిసెలు అనేవి. ఒకటి ఇరిసి కూడా చూపిస్తున్నాను. చూసారా అస్సలు భయపడొద్దు అరిసెలు అంటే. తప్పకుండా ట్రై చేయండి. నువ్వుల అరిసెలు చూసారా, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. చాలా టేస్టీగా వచ్చాయి నువ్వుల అరిసెలు అయితే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.